హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన రెడ్డి. నేను అర్చన. అందరు ఎట్లరు మంచిగా, మేము కూడా మంచిగా. మరొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో అయితే మళ్ళీ ముందుకు వచ్చేసిన. మీరు అనుకున్న ఛానల్ చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ 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 లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. ముందు వారం అంటే లాస్ట్ వీక్ మా ఆయనకు పరోటా తీసుకురమ్మని చెప్పిన అనమాట. నాకు పరోటా అంటే క్రేజీ ఇష్టము, మస్తు ఇష్టం. నాకు 3 పూటల పరోటా పెట్టినా కూడా నేను తింటా, అంత ఇష్టం పరోటా అంటే నాకు. సో తీసుకురమ్మని మా వారికి చెప్పిన. అయితే తెస్తున్నా తినకు అని చెప్పిండు. నేనేం చేసిన, సో తినలే పరోటా. అన్నం తింటే పరోటా పట్టది మళ్ళీ అన్నట్టుగా నేను అన్నం తినకుండా ఆయన కోసం ఈగర్గా వెయిట్ చేసిన. పరోటా తెస్తాను మంచిగా లాగించవచ్చు అన్నట్టుగా నేను వెయిట్ చేస్తున్నా. మనం ఏదైనా ఫుడ్ ఐటెం కోసం వెయిట్ చేస్తున్నప్పుడు అది తేలేదనుకోండి, ఎంత మంట లేసేదంటే కోపం పీక్స్లలో వస్తుంది. నాకు బీప్ అయితే 100 పెరిగింది అప్పుడు. అలాగే నేను ఇక అన్నం కూడా తినలేదు ఆ రోజు. అయితే ఇక నెక్స్ట్ డేనే మా ఆయన చెప్పకుండా సపరేట్గా తీసుకొచ్చిండు. మళ్ళీ చెప్తే దొరకకపోతే నేను మళ్ళీ అప్సెట్ అయితే అన్నట్టుగా చెప్పకుండా తీసుకొచ్చినాను. నెక్స్ట్ డే ఆ రోజే తేవచ్చు కదా ఫస్ట్ రోజే అని నా ఫీలింగ్ అనమాట. అడిగిన రోజే తెస్తే అది బాగుంటుంది. మళ్ళీ నెక్స్ట్ డే తెస్తే ఆ రోజు తినాలన్న కోరిక తెచ్చిపోతుంది కదా. సో నెక్స్ట్ డే ఎందుకు తెచ్చినావు అంటే, ఆ రోజు దొరకలేదమ్మా, నిజంగా ఏడ దొరకలేదు. నేను చక్కర్లు కొట్టొచ్చిన ఏడ దొరకలేదు, నీకు నచ్చిన విధంగా లేదు వాడు ఏడ. మళ్ళీ తెచ్చినాక కూడా నీకు నచ్చకపోతే నువ్వు సాటిస్ఫై కావు అది అని ఆయన చెప్పి తెల్లారైతే తీసుకొచ్చిండు. సో ఆ రోజు నాకు ఇట్లా తినుడు ఇష్టం. పరోటా ఉట్టి చట్నీలో ముంచుకొని తినడం కంటే దాన్ని అదొక ఏమంటారు, ఫస్ట్ పరోటాను వరిసి దాని మీద వాళ్ళు ఇచ్చిన కర్రీ అంతా మొత్తం మరి చేసి మిగిలిన కర్రీలు అద్దుకొని తినుడు నాకు ఇష్టం. అలా మంచిగా ఉంటుంది అన్నట్టు టేస్ట్. సో పరోటా ఆ ఫ్లేవర్స్ బయటకు వస్తాయి. నాని పరోటా అదే మనం అట్లా డైరెక్ట్గా తింటే అది మనకి మింగుడు పడదు అనమాట, గొంతుకు అడ్డం పడుతుంది పరోటా నానకుండా. సో అందుకే పరోటా నానిన తర్వాత తింటేనే టేస్ట్గా ఉంటుంది. ఫస్టే తింటే అది గొంతుకు అడ్డం పట్టి తినలేమన్నమాట, దాని ఫ్లేవర్స్ ఫీల్ కాలేదు. సమీక్ష ఆ రోజు ఎవరైనా పిల్లలు ఇప్పుడు బయట ఫుడ్ జంక్ ఫుడ్ చూసినప్పుడు ఫ్రూట్స్ పక్కకు పెట్టి జంక్ ఫుడ్ తింటారు కదా, కానీ మా సమీక్ష రివర్స్ అనమాట. ఆ రోజు మాత్రమే రివర్స్. మోస్ట్లీ తను కూడా జంక్ ఫుడ్ తింటుంది, తెస్తే నాకంటే ఇష్టంగా తనే ఎక్కువ తింటుంది. బట్ ఆ రోజు మా ఆయన ఫ్రూట్స్ అండ్ పరోటా 2 ఒకటేసారి తీసుకొచ్చింది. లైక్ ఆరెంజ్ పరోటా 2 తెచ్చిండు ఆ రోజు. సో సమీక్ష నా పరోటా నా మొహన కొట్టి ఆమె ఆరెంజ్ ఒలుచుకొని వాళ్ళ పాపతో ఒలిపించుకొని తింటుంది. ఇంకా మా చిన్న పాపను మళ్ళీ ఆరెంజ్ ఇస్తే తను తినలేదు కదా, తనకేమో నేను దానిమ్మ ఎత్తులు ఒలిసిస్తే తను తిన్నది. సో తర్వాత నేను మొన్న కుట్టుకున్న బ్లౌజ్కి ఏమంటారు ఎమ్మింగ్ చేసుకుంటున్నా. దీనికి ఎమ్మింగ్ చేసుకుండా అయితే వీలైతేనే లేదు. రోజుకు 1 ఇంచు 2 ఇంచులు మాత్రమే వేసుకోగలుగుతున్నా నేను. ఎందుకంటే మా చిన్న పాప అస్సలు చేసుకొని ఇస్తలేదు. తనని పట్టుకొని సూత్తోటి ఆటలాడడం అంటే పని చేసుకోవడం అంటే అది కత్తి మీద సామన్నట్టు. అందుకని నేను పక్కకు పడేసేసిన, ఇక చేసుకొని ఇస్తలేదని. నేనైతే ఇంతకుముందు అస్సలు ఎమ్మింగ్ చేయకపోతుండే, నాకు ఎమ్మింగ్ చేసేది అస్సలు నచ్చదు. ఎప్పుడైనా మా అమ్మనే చేస్తుండే, బట్ ఈసారి నేనే చేసుకోవాల్సి వచ్చిందనమాట. అందుకని నేనే చేసుకుందామని ట్రై చేస్తుంటే ఈ పిల్లలు అస్సలు వేసుకొని ఇస్తలేరు. అటు ఇటు తంటాలు పడి బ్లౌజ్ అయితే ఎమ్మింగ్ కంప్లీట్ అయిపోయింది. దాని అవుట్లుక్ ఏదైనా వీడియోలో చూపిస్తా. ఆ రోజు నేను తీస్తామంటే అస్సలు తీయలేదు ఈ పిల్లలు వీడియో. సరేలే అన్నట్టుగా నేను కూడా తీయలేదు ఇక. అండ్ మీషో నుంచి ఆర్డర్ వచ్చింది. నేనైతే ఈ ఫీడింగ్ కుర్తీస్ ఆర్డర్ చేసిన మీషో నుంచి. ఇది కాంబో, మళ్ళీ ఇంకొక కాంబో సెట్ ఆర్డర్ చేసిన నేను. సో ఈసారి ఏమంటారు సేమ్ ప్యాటర్న్ కాకుండా డిఫరెంట్ ప్యాటర్న్ ఎంచుకున్నాను నేను. బట్ కలర్లు కొంచెం దగ్గరగా ఆరెంజ్. నేను ఇవెందుకు తీసుకున్నాను అంటే, ఈ కలర్స్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అంటే, అండ్ వీటికి మ్యాచింగ్ లెగ్గిన్ చున్నీ నా దగ్గర ఉంది, అదొక రీజన్. అండ్ ఇంకొక రీజన్ ఏంటంటే మాసినా కూడా కనిపించాయి అనేసి. అంటే ఇప్పుడు చిన్న పాప ఎత్తుకుంటా కదా, నేను ఆమెకి ఏమైనా తినిపించినప్పుడు ఆమె డ్రెస్కి అంతా పూస్తుంది కదా, అది కనిపించకుండా ఉంటుందని నేను ఈ కలర్స్ ప్రిఫర్ చేస్తున్నాను అనమాట. మరకలు కనిపించని కలర్స్ ప్రిఫర్ చేస్తున్నాను నేను ఈ మధ్య. అందుకే ప్లెయిన్ కానీ ఒకటే కలర్ ఉన్నాయి కానీ నేను తీసుకోవట్లేదు. అండ్ ఫీడింగ్ తీసుకున్నాను అనమాట, ఎందుకంటే ఈజీగా ఉండాలి ఫీడింగ్కి. అండ్ అంబ్రిల్లా కట్ తీసుకున్నాను నేను. ఏమంటారు దీనికి కట్స్ రావన్నమాట, అంబ్రిల్లా వస్తాం మొత్తం రౌండ్. 3/4 స్లీవ్స్. ఆల్మోస్ట్ మ్యాక్సిమం అన్నిటికీ 3/4 స్లీవ్సే వస్తాయి మనకి ఫీడింగ్ కుర్తీస్కి. ఏమన్నా కొన్నిటికి మాత్రమే మనకి ఏమంటారు హాఫ్ స్లీవ్స్ వస్తాయి అన్నమాట. వీటి క్లాత్ సంగతికి వస్తే ఓకే మరీ మంచిగా లేదు, అట్లా మరీ చీప్గా కూడా లేదు. ఓకేగా ఉంది, పర్వాలేదు, మీడియం. మనీకి పర్వాలేదు, న్యాయం చేసినాయి అన్నట్టు. సో వాటి మీద అయితే ప్యూర్ కాటన్ అని రాసింది, కానీ కాటన్ ఏం కాదు. అండ్ ఏమంటారు కలర్ కూడా పోతున్నాయి కుర్తీస్.
ఇవి నాకు కాంబోలో వచ్చినా నేను డిస్ప్లే మీద వేస్తే ఎంత వీటి ప్రైస్ అని నాకు గుర్తులేక నేను డిస్ప్లే మీద వేస్తా స్క్రీన్ షాట్ తీసి ఇటు ఎంత ప్రైస్ పడింది ఏంటిది అనేసి. అండ్ క్లాత్ సంగతికి వస్తే ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ వైట్ ఫ్లవర్స్ వచ్చినాయి ఏదైతే ఉందో దీని మీద ఇందాక చూపెట్టింది బాగుంది క్లాత్, ఇది మరి ఇంకొంచెం లోగా ఉంది క్వాలిటీ క్లాత్ది. సో కలర్ కూడా పోతున్నాయి నానబెట్టగా, నేను ఒక్కసారి వేసుకున్న అంతే కలర్ పోతున్నాయి, రెండింటిది కలర్ పోతున్నాయి. సో జాగ్రత్త, వేరే బట్టలతో నానబెడితే ఇంక అంతే సంగతి. ఆల్ట్రేషన్ చేసి వేసుకున్న తర్వాత చూడడానికి ఎట్లుందో కానీ నాకు ఫొటోస్ తీసుకుంటే అయితే నాకైతే బాగా నచ్చింది డ్రెస్. అంటే వైట్ కాంబినేషన్ వచ్చింది కదా, సో చాలా బాగుంది. మీకు నచ్చిందా కామెంట్ చేయరి. నాకైతే అసలు తెలీదు ఈ సంగతి. సో ఇది నాకు ఒక ఛాలెంజ్ అనమాట. సో ఇప్పటి నుంచి ఈరోజు 23rd, సో ఇప్పటి నుంచి బతుకమ్మ పండుగ అంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి బతుకమ్మ పండుగ పోయేదాకా నేను ఇది ట్రై చేద్దాం అనుకుంటున్నా. ఈ ఛాలెంజ్ ఏంటంటే పరిగడుపున పెరుగన్నం తింటే సద్దన్నం తింటే నున్నగా అవుతారట మనుషులు, నున్నగా అవుతారంట. సో అయితేనా లేదా నేను చూద్దాము. ఈ అరౌండ్ ఒక 10 days అయితే ఖచ్చితంగా 10 days చేద్దాం అనుకున్నాను. 10 days ఛాలెంజ్ అనుకుంటున్నాను నేను. సో పెరుగన్నం డైలీ మార్నింగ్ తినాలని నేను ఫిక్స్ అయినా. సో దానికోసరికే ప్రిపరేషన్ అనమాట ఫస్ట్ టైం. సో దానికోసానికే అన్నం ఈరోజు కొంచెం ఎక్కువ వండినా, సో అదే తీసుకొని నేను లేచేస్తున్నా. చూద్దాం అయితేనా లేనా, కనీసం ఒక 1 kg అన్నా పెరుగనా. రేపు అంగన్వాడికి పొద్దుగాల అంగన్వాడికి పోతా కదా, అప్పుడు ఆడ వెయిట్ చెక్ చేసుకొచ్చుకుంటా ఎంతున్నా నేను అనేది. నేను వీడియో కూడా క్యాప్చర్ చేస్తా. సో దానికి ఈ పెరుగన్నం ఒక 10 days తిన్న తర్వాత 1 గ్రాము 1/2 kg అన్న పెరుగనా ఆయన ఉండగా అవుతారన్న ఇది అసలు నిజమా కాదా అని నాకు కూడా తెలుస్తుంది. అంత కొద్దిగానే తీసుకున్నా అన్న. మరి ఎక్కువ క్వాంటిటీ అయితే నేను తింటానో తినగలుగుతానో తినలేనో నాకు కూడా తెలియదు, నాకు కూడా ఐడియా లేదు కదా. సో అందుకనే అన్నం అయితే కొంచెమే తీసుకున్నా, ఎందుకంటే తిననో అనే ఒక డౌట్ తోటి. సో ఫస్ట్ ట్రై చేద్దాం కొద్దిగా అనేసి. సో గోరువెచ్చని పాలైతే ఈ అన్నంలో పోసుకుంటున్నా. నాకు మీగడ ఇష్టం కాబట్టి నేను మీగడ కూడా పోసేసుకుంటున్నా. మీకు ఇష్టం ఉంటే మీరు కూడా పోసేసుకోండి. నాకు ఇష్టం మీగడ, ఉట్టిగా తినమన్నా తింటా నేను. సో ఇట్లా పోసేసుకొని చిక్కటి పాలు తెప్పించుకున్నాం మేమైతే. మా చిన్న పాప కోసానికి అయితే గేదె పాలు తెప్పిస్తాము. సో ఇవి అవే. సో మంచిగా కలిపేసుకున్నాము. సో ఇంట్లోనే కొంచెం తోడేసేయాలి పెరుగు అన్నట్టు కొద్దిగా వేసి ఇది కూడా మొత్తం కలిపేసుకున్నాము. సో సద్దన్నం రెడీ కావాలంటే ముఖ్యంగా కావాల్సింది ఇదే. సో అందుకే వేసి మనం మంచిగా మూత పెట్టేస్తాము. తెల్లారి వరకు అన్నం అంతా తోడుకుంటుంది అనమాట. పాలు పెరుగు 2 పోసినాం కదా, సో తోడుకుంటుంది. ఇది మనం పరిగడుపున తినేసేయాలి. సో ఎట్లా తింటానే నేను మార్నింగ్ చూపిస్తాను. నెక్స్ట్ డే నుంచి అయితే ఛాలెంజ్ స్టార్ట్ చేసిన. సో తిన్నా, దాని రిజల్ట్ ఏంది అనేది ముందు వచ్చే వ్లాగ్స్లలో మీరు చూస్తారు. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు. సుదర్శన రెడ్డి, నేను అర్చన. బాయ్.